ఇప్పుడు నేను చెప్పబోయే ఐపీఓ వచ్చి స్టెర్లింగ్ ఇండియా కంపెనీ అని, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కంపెనీ వచ్చి ఫార్మా కంపెనీస్కి వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసెస్ ఎక్విప్మెంట్, స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్, అలాగే నికిల్ ఎలైస్ అంటే వాటి యొక్క రియాక్టర్స్, ట్యాంకులు ఫార్మసీ కంపెనీలో ఉంటుంది కాబట్టి అది కెమికల్ రియాక్టర్స్, వాటికి సంబంధించిన ట్యాంక్స్, వాటికి సంబంధించిన మిషనరీ, స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించిన మిషనరీ, గ్లాస్ మెయిన్ వచ్చి గ్లాస్ టైప్ రిఫ్రాక్టరీ ఐటమ్స్ ఇది తయారు చేసే కంపెనీ ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చి మెయిన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మొత్తం వీడియోలు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో మొత్తం వినండి ఫ్రెండ్స్. ఐపీఓ యొక్క బెనిఫిట్స్ నేను చెప్తా ఉంటాను కదా. ఇది వచ్చి ఫ్రెండ్స్ 6th నాడు ఓపెన్ అయింది. 6 జనవరి అంటే ఇవాళ ఓపెన్ అయింది. ఇది ఎల్లుండి 8th జనవరి నాడు క్లోజ్ అవుతుంది. ఈ లిస్టింగ్ నాడు వచ్చి 13th జనవరి ఫ్రెండ్స్. నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను ఐపీఓలో ఉండే యాక్టివిటీస్ గురించి. ఐపీఓలో మనం అనుకున్నాం కదా ఉన్న యాక్టివిటీస్ ఏంటంటే, ఐపీఓ వచ్చి దీంట్లో ఓపెనింగ్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చి 6 జనవరి, ఇవాళ ఐపీఓ డేట్. క్లోజింగ్ వచ్చి 8th జనవరి నాడు. అలాట్మెంట్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరైతే లక్కీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అలాట్ అయ్యేది 9th జనవరి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే తగలదో వాళ్ళకి వచ్చి 10th నాడు రిఫండ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళకి 10th జనవరి నాడు వాళ్ళ డిమాట్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. 13th జనవరి నాడు మండే రోజు, అంటే ఈరోజు మండే కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ మండే నాడు అది ట్రేడింగ్కి వస్తుంది ఫర్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్కి. ఐపీఓ డేట్ టుడే 6th నాడు ఓపెన్ అవుతుంది, 18th జనవరి నాడు క్లోజ్. అలాట్మెంట్ వచ్చి 9th. అండ్ ఫ్రెండ్స్ నేను ఇంకో విషయం చెప్తాను అలాట్మెంట్ గురించి. ఐపీఓ ఇన్ని అప్లై చేస్తున్నావు మాకు తగలటం లేదు అట్లా ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్. అంటిల్ సక్సెస్ ట్రై చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. థామస్ ఆల్వా ఎడిసన్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియో, థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 199 టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత 200 టైమ్స్ ఆయన సక్సెస్ అయ్యాడు. సో ఇది ప్రైజ్ రేంజ్ వచ్చి నేను డైరెక్ట్గా అప్పర్ ప్రైజ్ బ్యాండ్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చి అప్పర్ ప్రైజ్ బ్యాండ్ వచ్చి 140 రూపీస్ 140. దీని ఒక అలాట్మెంట్ ఒక లాట్ వచ్చి 15,000లో 107 షేర్స్ వస్తాయి ఫ్రెండ్స్. 107 into 140 అంటే 14,980 రూపీస్. 980 రూపీస్ మీ సేవింగ్ అకౌంట్లో, మీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్లో అయితే సేవింగ్ అకౌంట్లో, ఆరు మన యూపీఐ మ్యాండేట్ ఫామ్ చేస్తే గూగుల్ పే ద్వారా, ఆరు ఫోన్పే ఏది యూపీఐ ద్వారా అయితే దానికి ఇంత అమౌంట్ 14,980 రూపీస్ మీ అకౌంట్లో బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో ఏం చెప్తానంటే, ఇవాళ ఫస్ట్ డే నాడే ఇవాళ మార్కెట్ చాలా నెగిటివ్లో ఉన్నది, అది చాలా డౌన్ ఉంది మార్కెట్. అయినా కానీ 13 టైమ్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది మంచి ఐపీఓలా ఉంది. దీని లిస్టింగ్ ఏ నుంచి కూడా దీన్ని ఇంకోటి ఏం చెప్తాను, పాయింట్ నెంబర్ 2 మన పాయింట్ నెంబర్ 1 నెంబర్ ఆఫ్ టైమ్స్ 13.67 అంటే ఒక లాట్కి 14 డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. ఒక లాట్ వచ్చి 107 షేర్స్. ఓకే, అట్లాంటిది ఒక లాట్కి 1:14 ఉంది దీని యొక్క డిమాండ్. అంటే 14 టైమ్స్, ఆల్మోస్ట్ 14 టైమ్స్ అప్లై చేసుకున్నారు ఒక లాట్ గురించి. దీని యొక్క ప్రాఫిట్ రెవెన్యూ వచ్చి ఆల్మోస్ట్ 11 రూపీస్ ఉంది. అంటే కంపెనీ నేను చెప్పాను కదా పాయింట్ నెంబర్ 1 13.67 టైమ్స్, ఆల్మోస్ట్ 14 టైమ్స్ ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 2 వాళ్ళ బిజినెస్ వచ్చి పిఏటి ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు ది రెవెన్యూ వచ్చి ప్రతి 100 రూపీస్కి 11 రూపీస్ దే ఆర్ ఎర్నింగ్ ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 11% దే ఆర్ ఎర్నింగ్. ఇంకా పాయింట్ నెంబర్ 3 వస్తే ఇవాళ మార్కెట్ ట్రెండ్ అయితే చాలా డౌన్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్. మేబీ ఇది లిస్టింగ్ చేయడానికి మార్కెట్ రికవరీ వచ్చని వీ హోప్. ఇది వచ్చి డే 1 అనుకుంటే ఇక్కడ డే 5 వీల్ ఎక్స్పెక్టింగ్. సో ఈవెన్ మార్కెట్ ట్రెండ్ ఇది వదిలేస్తే నేను అడిగితే పాయింట్ నెంబర్ 1కి తోటి ఫస్ట్ డే ఎంత మార్కెట్ డౌన్ ఉన్నా కానీ, మార్కెట్ ఎంత డౌన్ ఉన్నా కానీ 13.67 సబ్స్క్రైబ్ అయింది కానీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 107. దీని లిస్టింగ్ అనేది ఆల్మోస్ట్ 10,000 ఉంది ఫ్రెండ్స్.
అంటే 15,000 మన లాట్ అనుకున్నాం కదా, 14,980. 15,000 అనుకుంటే లిస్టింగ్ నాడు మీ 15,000కి 10,000 ప్రాఫిట్ ఇచ్చేలా ఉంది. అంటే ఆల్మోస్ట్ అంటే మీరు 60% అమ్మితే చాలు. అంటే 107 ఇంటూ ఐ మీన్ 25,000 డివైడ్ బై 107 అంటే 233 రూపీస్ ఉంది. ఈ 233 15,000 షేర్స్ రావాలంటే మీరు ఒక 70 కూడా అక్కర్లేదు, 60% అని చెప్పాను కదా. 60 ఇంటూ ఆల్మోస్ట్ 25,000 డివైడ్ బై 15,000 ఇంటూ -1 ఇంటూ 107 71 షేర్స్. అంటే ఫ్రెండ్స్ మీరు 71 షేర్స్ సేల్ చేస్తే లిస్టింగ్ డే నాడు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత మిగిలిన బ్యాలెన్స్ షేర్లు ఏవైతే ఉన్నాయో 71 మైనస్ చేస్తే మిగిలిన ఏవైతే ఉన్నాయో మీ అకౌంట్లో 36 ఫ్రీ ఫ్రెండ్స్. ఈ 36 ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బోనస్ గురించి చెప్తాను. ఈ బోనస్ అరేంజ్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్, ఈ 36కి ఒక 2 years ఆగి ఎట్లా 1:2 అప్పుడు మీ 36 కాస్త 1:2 కదా, ఇంకొక 18 షేర్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే మీ అకౌంట్లో 54 అవుతాయి. తర్వాత ఒక సెకండ్ పాయింట్ నెంబర్ 1 ఫ్రెండ్, 2 years తర్వాత ఒక 2 years ఆగి దానికి స్ప్లిట్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకుంటే 1:10 స్ప్లిట్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్. ప్లేస్ వాల్యూ దీన్ని స్ప్లిట్టింగ్ అంటారు. అంటే 10 రూపీస్ ఉన్నదాన్ని అంటే 10 రూపీస్ ఉన్నదాన్ని 1 రూపీ కన్వర్ట్ చేశారు. అంటే ఒక షేర్ కాస్త 10 షేర్స్ అయిపోద్ది. మీకు అకౌంట్లో 540 అయితే ఫ్రెండ్స్. దాని తర్వాత నెంబర్ 3 డివిడెండ్స్ ఇచ్చారు అనుకోండి. కంపెనీ బాగుండే దీని పిఏటి ఇలానే కంటిన్యూ చేస్తా బాగుంది అనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ డివిడెండ్స్ ఇచ్చారనుకోండి. ఆ 5 × 540 వచ్చి ఆల్మోస్ట్ 2,700 ఫ్రెండ్స్ రూపీస్. ఈ అమౌంట్ డైరెక్ట్గా మీ సేవింగ్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. సేవింగ్ అకౌంట్లో ఈ డివిడెండ్ అమౌంట్ వచ్చి ఇలా మీరు సైకిల్ తీసుకున్నారు అనుకోండి. అంటే స్ప్లిట్ అదర్ దాన్ స్ప్లిట్టింగ్ అంటే బోనస్ డివిడెండ్స్ తీసుకున్నారు అనుకోండి. ఆల్మోస్ట్ రాబోయే 10 yearsలో ఫ్రెండ్స్ 10 to 30 yearsలో డెఫినెట్లీ మీ జీరో ఇన్వెస్ట్మెంట్. జీరో ఎందుకు ఫ్రెండ్స్, మనం లిస్టింగ్ డే నాడే వి సెల్. సో లిస్టింగ్ డే నాడే వి సెల్ దిస్ ఫ్రెండ్స్. సో దట్ లిస్టింగ్ డే నాడే మనం సెల్ చేసాం కాబట్టి మన అమౌంట్ మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బ్యాలెన్స్ ఆ 36 షేర్స్ చెప్పాయి కదా, అవే మీకు అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన ఎవరికైనా కానీ ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్, జీరో రిస్క్.